హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కథ అమ్మ ప్రేమ. మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. అరే మేము పెద్దోళ్ళు అయ్యాం, తీసుకోలేమా? మా జీవితాల్ని మేము దిద్దుకోలేమా? మేజర్లమయ్యామని ఎప్పుడు తెలుసుకుంటారు? మా డెసిషన్ మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామంటే నమ్మరు, ఎన్నో అనుమానాలు, చివరికి ఒప్పుకోరు, సెంటిమెంట్తో ఏడ్పిస్తారు. మేము ఏం చిన్నపిల్లలం కాదు, మేజర్లం. మా జీవితాన్ని నిర్ణయించుకోవడానికి మాకు హక్కు లేదా? మేమిద్దరం ఒకరినొకరు విడిచిలేనంత ప్రేమించుకున్నాం. అయినా లేకుంటే నేను బ్రతకలేను. సారీ మమ్మీ, మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని కాదన్నందుకు. నో, మీ పైన నాకు నమ్మకం లేదు. నా మనసు మార్చడానికి ట్రై చేస్తారు, మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని సినిమాలు చూడడం లేదు? లేదమ్మా, కావాలంటే రాసిస్తాము. తప్పకుండా మీ పెళ్ళి మా చేతుల మీదుగా చేయిస్తాము. మమ్మల్ని నమ్మమ్మా. నో డాడీ, క్షమించండి. నేనిప్పుడు మేజర్ని. మీకు ఇష్టమున్నా లేకున్నా మా పెళ్ళి ఈరోజే, ఇప్పుడే జరుగుతుంది. నీకిప్పుడు తెలియదే మా బాధ ఏంటో. నీకు ఓ కూతురు పుట్టి అది ఇలా అంటే అప్పుడు తెలుస్తుంది మా బాధ అంటే ఏంటో. అమ్మ, శాపనార్థాలు వద్దు ప్లీజ్. నేను డెసిషన్ తీసేసుకున్నా, నా నిర్ణయం మారదు. అంటే 18 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మాకన్నా 2 ఏళ్ళు పరిచయమైన ఆ అబ్బాయే ఎక్కువైపోయాడా? అవును, అతనే ఎక్కువ. అతనే నా జీవితం. అతను లేకుంటే నేను లేను. ఈ వయసులో నీకు అర్థం కాదే. అమ్మా, నేను మేజర్ని. నా జీవితం నా ఇష్టం. మీకు ఇష్టమైతే దీవించండి, లేకుంటే ఏంటే అంత పెద్దదానివైపోయావా? మీలో మాకనవసరం. ఎస్ఐ గారు, మాకు ప్రొటెక్షన్ కావాలి. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మాట్లాడడానికి ఇంకేం లేనట్లు ఎస్ఐతో అంది మయూరి స్థిరంగా. ఇమ్రాన్ మడి నిల్చుండిపోయారు ఆమె తల్లిదండ్రులు. 2 గంటలుగా పోలీస్ స్టేషన్లో మీడియా సమక్షంలో కౌన్సిలింగ్ పేరుట జరుగుతున్న తతంగం ఇది. అక్కడ పోలీసులతో పాటు మీడియా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ. పేరు మయూరి. వయసు 18 ఏళ్ల 30 రోజులు. అదే వీధిలో డిగ్రీ 5 ఏళ్లుగా చదువుతున్న సంజయ్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ గత 2 ఏళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నట్లు మీడియాలో చెప్పింది. ఇప్పుడు మేజర్ అయ్యింది కాబట్టి పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరు కనుక స్వయం నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులకు తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. పోలీసులకు ఇదో తలనొప్పిగా తయారయ్యింది. వయసు చిన్నదే అయినా మయూరి చాలా తెలివిగా మాట్లాడుతుంది. అభిమానులు విపరీతంగా ఉన్న ఒక సెలబ్రిటీ కనుక జనంలో అంత క్రేజ్. ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. ఎదిరించి ఎలా బ్రతుకుదామనుకుంటున్నారు? ఓ మీడియా మిత్రుడు అడిగాడు. నేను డ్యాన్సర్ని, సంపాదిస్తున్నాను. 5 ఏళ్లుగా పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాను. ఆయన కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడు. అదేనండి మా బాధ. ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభమయ్యింది. ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉంది. మేమెన్నో కలలు కన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే మా బాధ. మా కలలన్నీ ఒక్క రోజులో ఇలా. తల్లి ఆవేదనతో కళ్ళు తుడుచుకుంది. నేను ఎదిగి చూపిస్తాను, తల్లిని కసురుకుంది మయూరి. రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోయి ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అవస్థపడుతున్నారు. ఆయనకి కనీసం డిగ్రీ కంప్లీట్ కాలేదు. మీరు ఇంటర్ రాస్తున్నారు. పెద్ద పెద్ద డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు లేవు. ఏ ధైర్యంతో మరి నిర్ణయం తీసుకున్నారు? మరో మీడియా మిత్రుడి ప్రశ్న. చూడండి, వీలైతే ప్రేమికుల్ని ఆశీర్వదించండి. ఇలా పిరికిమందు పోయకండి. మా ఇద్దరికి ధైర్యం ఉంది. హాయిగా బ్రతుకుతామన్న నమ్మకము ఉంది. మా అమ్మానాన్నలాగా మా గొంతు నొక్కకండి, అసహనంగా అంది మయూరి. అవాక్కయ్యారు మీడియా మిత్రులు. ఆ తర్వాత వాళ్ళ గొంతు పెగలలేదు. చూడమ్మా, ఎస్ఐ నోరు మెదిపాడు. సార్, మీ వయసు చిన్నది. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే వయసు కాదు. మరోసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు కాదనడం లేదు. వారికి కొంత టైం ఇస్తే వారే ముందుండి పెళ్లి జరిపిస్తామంటున్నారు. కొంచెం టైం ఇద్దాం.
పదే పదే నా వయసును ప్రశ్నిస్తున్నారు. నా బర్త్డే సర్టిఫికేట్ ఇచ్చాను. చట్ట ప్రకారం నేను మేజర్ని. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. తొందరపాటు వద్దని మా సూచన. సూచన లేక ఆర్డరా? మీరు కూడా వారితో కుమ్మక్కై? నో నో నో, సూచన మాత్రమే. మీ సూచనలకు కృతజ్ఞతలు. అవతల ముహూర్తం టైం దాటిపోతుంది. మీరు చేస్తారా లేక మా దారి చూసుకోమంటారా? చేసేదేం లేక పోలీసులకు అక్కడున్నదంతా పెద్దలంతా అయ్యో చిన్నపిల్ల తొందరపాటు నిర్ణయం తీసుకుందే అని బాధపడ్డారు. కానీ మయూరి స్థిరమైన అభిప్రాయం విన్నాక ఏమీ చేయలేకపోయారు. చేసేదేమీ లేక ఆమె తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. జరగవలసిన తతంగమంతా పోలీస్ స్టేషన్లోనే మీడియా ముందే జరిగిపోయింది. లైవ్ టెలికాస్ట్ చూసిన ఆమె అభిమానులు ఉలిక్కిపడి కళ్ళింతలు చేసుకొని టీవీలకు అతుక్కపోయారు. ఎందుకో అందరి గుండెలు బరివెక్కాయి. మాయ మాటలతో ఆ పిల్లను బుట్టలో వేసుకున్నాడు. అమాయకంగా వాడి మాయలో పడిపోయింది మా పిల్ల. దాని కెరియర్ నాశనం చేసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల వేదన. వగలాడి ఏం మందు పెట్టిందో మా పిల్లోడు మాకు కాకుండా పోయాడు. వెర్రి బాగులోడు ఎలా వేగుతాడో ఏమో వాపోయారు పిల్లాడి అమ్మానాన్నలు. ఎవరి పిల్లలు వారి అమ్మానాన్నలకు అమాయకులుగానే కనిపిస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే వారింకా చిన్నపిల్లలు కారు, అమాయకులేం కాదు. వారెప్పుడో మేజర్లు అయిపోయారు. ఆ రాత్రి ప్రేమ జంట మిత్ర బృందానికి పార్టీ ఇస్తూ కోలాహలంగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు మాత్రం లైటు కూడా వేసుకోకుండా చీకటి గదిలో తాము మయూరు చుట్టూ అల్లుకున్న గతాన్ని నెమరేసుకుంటున్నారు. పెళ్ళై 3 ఏళ్లకు లేక పుట్టింది మయూరి. అదే చూడు, కాళ్ళు చేతులు ఎంత లయబద్ధంగా ఆడిస్తుందో. నా మనవరాలకి డ్యాన్స్ నేర్పించాలి, నాట్య మయూరి కావాలి, అందుకే మయూరి అని నామకరణం చేస్తున్నాను అని మురిసిపోయింది నానమ్మ. అంతేకాదు, బుల్లి బుల్లి నడకలలో నాట్య భంగిమలు ఊహించుకునేది. ఎన్నో కలలు కనేది. టీవీలలో పిల్లల డ్యాన్సులు చూసినప్పుడల్లా మనవరాల్ని ఊహించుకునేది. వాటిని మయూరి కూడా ఆసక్తి చూసేది, వాళ్లను అనుకరించేది. అది చూసి నానమ్మ పొంగిపోయేది. చేతులు తట్టి ఎంకరేజ్ చేసేది. ఆమె ఆనందం చూసి మయూరి మరింతగా రెచ్చిపోయేది. అలా నానమ్మ పెంపకంలో మయూరి మనసు డ్యాన్స్ వైపు ఆకర్షింపబడింది. వయసు పెరిగే కొద్దీ ఆ లేత వయసులోనే ఒక డ్యాన్సర్ నవ్వాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. వాళ్ళ ముచ్చట చూసి తండ్రికి కూడా కూతుర్ని డ్యాన్స్కి నేర్పించాలనిపించింది. వెంటనే డ్యాన్స్ క్లాస్లో చేర్పించేశాడు. పాప కూడా ఉత్సాహంగా క్లాసులకు వెళ్ళడం, శ్రద్ధగా నేర్చుకోవడం చూసి మురిసిపోయారు ఆ దంపతులు. డ్యాన్స్ మాస్టర్ కూడా పాప శ్రద్ధను చూసి మంచి భవిష్యత్ ఉందని పాపని తెగ మెచ్చుకునేవాడు. కానీ కొంతకాలానికి తెలిసి వచ్చింది అది తలకు మించిన భారమని. కూతురి ఆనందం ముందు చిన్న చిన్న త్యాగాలు పెద్దగా కనిపించలేదు. రాను రాను చిన్న చిన్న త్యాగాలు మరింత పెద్ద త్యాగాలుగా ఎదిగాయి. తాను చేస్తున్న ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉద్యోగం, ఎదుగుబొదుగు లేని జీతం మరింత ఒత్తిడి పెంచింది ఆ తల్లిదండ్రులకి. తమ అవసరాలు చాలా వరకు తగ్గించుకొని పాప తోడిది జీవితమని ఆమె అవసరాలు తీర్చేవారు. మరో సంతానం జోలికి కూడా పోలేదు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.